వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మార్నింగ్ సెషన్ టెట్ ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి, అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. టెట్కి మరియు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కానీ సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ కానీ వాటిని ఆ వీడియోలో ఆ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటాం. వాటి ద్వారా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అనేది చేయొచ్చు. ముందుగా తెలుగు కనుక చూసుకుంటే, తెలుగులో వచ్చేసి బాసర ఏ నది తీరాన ఉంది అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా కనుక చూసుకుంటే వర్షం నానార్థం, వర్షం వచ్చేసి నానార్థం ఏది అని అడిగాడు. వర్షం నానార్థం వచ్చేసి వాన, సంవత్సరం, దేశం అనేది 3 వస్తుంటాయి. అదేవిధంగా కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది అంటే జగిత్యాల జిల్లాలో కోటిలింగాల అనేది ఉంది. అదేవిధంగా కూతురు అనే పర్యాయ పదం అడిగాడు. వేమన పద్యాలలో ఉండే ఛందస్సు ఏది అంటే ఆట వెలదికి సంబంధించింది ఛందస్సు అనేది వేమన పద్యాలలో ఉంటుంది. ఖాస్ అనే పదానికి అర్థం అడిగాడు. అదేవిధంగా దళిత మేనిఫెస్టో ఎవరి రచన అంటే సలంద్ర గారి రచనగా చెప్పవచ్చు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఉంది కదా, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎవరు రచించారంటే పడిపల్లి వెంకట సుబ్బారావు గారు రచించారు. అదేవిధంగా ఎక్కాలం అనేది ఏ సంధి అంటే ఏ ప్లస్ కాలం వచ్చేసి త్రిక సంధి అనేది వస్తుంది. సమాసం సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి ఉగ్రతేజం అనే పదాన్ని ఇచ్చి ఇది ఏ సమాసానికి సంబంధించింది అంటే ఉగ్రమైన తేజం వస్తుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విడిజోడు ఎవరి రచన అంటే ముకురాల రామిరెడ్డి గారి రచనగా మనం చెప్పవచ్చు. ఇవి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని మిత్రులకు గుర్తున్నంత వరకు చెప్పారు, వాటికి సంబంధించినవి ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా అనుకుంటే సైకాలజీలో కనుక చూసుకుంటే పియాజేకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చిందంట. అదేవిధంగా నోమ్ చామ్స్కీకి సంబంధించిన క్వశ్చను, బ్రూనర్కి సంబంధించిన క్వశ్చను, వైగాట్స్కీకి కోల్బర్గ్కి సంబంధించిన క్వశ్చను, ఆర్టీ 2009, ఎన్సిఎఫ్ 2005 వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సైకాలజీలో వచ్చాయని చెప్తున్నారు. సైకాలజీ కూడా మరీ అంత టఫ్గా ఏం రాలేదు, మరీ అంత ఈజీ కూడా రాలేదు, యావరేజ్గా ఉంది అని చెప్తున్నారు. ఓవరాల్గా పేపర్ చూసుకున్నా కూడా కొంచెం యావరేజ్గానే ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ కనుక చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి ఎక్కువగా ఇచ్చారు. అంటే జనరల్ ఇంగ్లీషే, మరి అయితే టఫ్ ఇంగ్లీష్ అయితే ఏమీ లేరు. కాకపోతే కొంచెం చూసుకొని ఆన్సర్ చేస్తే మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా ఆన్సర్ పెడితే మార్క్స్ అనేది కన్ఫర్మ్గా వస్తాయి. అందులో ఇంగ్లీష్ కనుక చూసుకుంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అని, కంజక్షన్ అని, ప్రిపోజిషన్ అని, ఆర్టికల్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో వచ్చాయని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే సైన్స్లో కనుక చూసుకుంటే పట్టు పురుగును చంపడాన్ని ఏమంటారంటే స్టిఫింగ్ అని అంటారు. కిరంజన సమయోగ క్రియ కాంతి అవసరం అని చెప్పింది ఎవరంటే ఇంజన్ హౌస్. ఇది 8th క్లాస్లో ఉంటుంది మరియు 10th క్లాస్లో కూడా దీనికి సంబంధించినది వస్తుంది. అదేవిధంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి గురించి అడిగాడంట. అదేవిధంగా హిస్టోరియా గురించి కూడా అడిగాడు. అదేవిధంగా మన బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ని ఏ సంధానంలో కలిపితే ఎక్కువ కాంతి వస్తుందంటే శ్రేణి సంధానం సంబంధించిన క్వశ్చన్. అంటే శ్రేణి సంధానంలో కలిపితే ఎక్కువ లైట్ అనేది వస్తుంది, దానికి సంబంధించిన క్వశ్చన్. అదేవిధంగా వేళ్లలో ఆహారాన్ని నిల్వహించుకునే వాటి గురించి కూడా అడిగాడు. శైవలాలు, శీరింద్రాలు, బ్యాక్టీరియాలకు సంబంధించిన ఉదాహరణలు కూడా ఈ సైన్స్లో అడిగాడు. సైన్స్లో కూడా చూసుకుంటే మరి అంత ఇబ్బంది ఏం పెట్టకుండా కొంచెం యావరేజ్గా పేపర్ అనేది రావడం జరిగింది, సైన్స్ సంబంధించింది కూడా. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి కానీ చూసుకుంటే మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్, వృత్తాలకు సంబంధించిన క్వశ్చన్స్, క్యూబాయిడ్కి సంబంధించిన క్వశ్చన్స్, ట్రెపీజియానికి, ఆల్జీబ్రాలకి, యావరేజెస్ కానీ, లాభ నష్టాలు, వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్లో కూడా వచ్చాయి. ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నా కూడా మ్యాథ్స్కి సంబంధించినవి కూడా మరీ అంత ఇబ్బంది పెట్టకుండా యావరేజ్, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా యావరేజ్గా ఉన్నవారు కూడా ఈ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చేసే విధంగానే వచ్చాయని చెప్తున్నారు. ఓవరాల్గా పేపర్ కనుక చూసుకుంటే ఓవరాల్ పేపర్ వచ్చేసి మరీ అంత ఈజీ కాదు, మరీ అంత టఫ్ కాదు, యావరేజ్గా ఉంది. నార్మల్ పీపుల్ కూడా కొంచెం మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. లేదు ఎక్కువగా మంచిగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ ఉంటే కనుక ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం కూడా ఈ యొక్క ఫస్ట్ డే క్వశ్చన్ పేపర్ అనేది ఉంది. ఇది ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది అని చెప్పి. మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి ఉంది, రేపు ఎల్లుండి ఇంకా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే మేము వీడియో చేసి పెడతా ఉంటాము, చూసే ప్రయత్నం చేయండి. అందుకే మా యొక్క ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ గ్రూప్లలో జాయిన్ అయ్యి టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రీ పీడిఎఫ్ కానీ, దానికి సంబంధించిన న్యూస్ కానీ ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.